హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ఈ రోజు మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్. నమస్తే. హేమ అసలు ఈమె ప్లే చేసిన గేమ్స్ ఇప్పటి వరకు ఎవరు ప్లే చేయలేదని చెప్పుకోవచ్చు. డ్రగ్స్ రేవ్ పార్టీకి వెళ్ళలేదు అనింది, కానీ వెళ్ళినట్టు మళ్ళీ ఆమెనే ఒప్పుకుంది. నేను డ్రగ్ తీసుకోలేదు అనింది. తీసుకోలేదు అన్నట్టు ఆమె నెగిటివ్ గా రిపోర్ట్స్ కూడా తీసుకొచ్చింది. బట్ ఇవాళ ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే అందులోని ఆమెకి పాజిటివ్ వచ్చింది అని చెప్పి బెంగళూరు పోలీసులు ఇవాళ నిర్ధారించినట్టు తెలుస్తోంది. మరి దీని మీద ఏం చెప్తారు? అండ్ హేమ గారు డ్రగ్స్ తీసుకోలేదని ఒకవైపు చెప్తూ ఉంటే అరే తీసుకున్నారా బాబు అని ఇవాళ రిపోర్ట్స్ రావడం, దీన్ని మనకి ఎలా చూడొచ్చు అంటారు? ఏంటి సార్ అసలు? ఏ కేసు అయినా సరే ఒకసారి ఎఫ్ఐఆర్ అయింది అంటే కంపల్సరీ ఛార్జ్షీట్ దాఖలు చేయాలి. సరే ఎఫ్ఐఆర్ అయింది, ఎఫ్ఐఆర్ అయిన వాళ్ళని అదుపులోకి తీసుకుంటారు. ఏదైనా నిందితులు అనుకుంటే అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తారు. లేదు వీళ్ళ దగ్గర ఏమీ లేదు అంటే వదిలేస్తారు. ఏమీ లేకున్నా కూడా కొంతమందిని అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు పిలిచినప్పుడు రాకపోతే రా 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 అని పిలిచి నేను రాను 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 అని కూర్చుంటే ఎందుకు రావు నువ్వు అని చెప్పి తీసుకెళ్తారు. అలా కూడా తీసుకెళ్ళి మళ్ళీ పిలిస్తే వస్తారో రాడో అని చెప్పేసి రిమాండ్కి వేస్తారు. ఇంతే. అండ్ నౌ హేమ ఫస్ట్ దొరికినప్పుడు ఎందుకు అబద్ధం చెప్పింది? డ్యామేజ్ కంట్రోల్ కోసం. ప్రతి ఒక్క పార్టీలో అక్కడ 500 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా, 100 మంది ఉన్నా హేమ పేరే మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఒక టీవీ ఆర్టిస్ట్ కానీ, సినిమా ఆర్టిస్ట్ కానీ, ఒక జూనియర్ ఆర్టిస్ట్ కానీ, ఒక పెద్ద హీరోయిన్ కానీ ఎవరున్నా సరే వీళ్ళ గురించే మాట్లాడతారు అందరూ. అసలు వాళ్ళే దగ్గర ఉన్న పార్టీ అంతా నడిపించినట్టు ఆ 108 మందికి ఈవిడే కూర్చొని డ్రగ్ 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 అందరు నోరెత్తండి నోరెత్తండి అని ఇచ్చినట్టు అలా అలా ఈవిడ గురించే రాస్తారు. కాబట్టి అక్కడ అట్లాంటిది ఏమి ఉండదు. మిగతా వాళ్ళని డైవర్ట్ చేయడానికి సినిమా వాళ్ళని యూజ్ చేసుకుంటారు. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఉంటారు, మంత్రులకు సంబంధించిన పిల్లలు ఉంటారు, ఇంకా ఎవరెవరో వ్యాపారస్తులు ఉంటారు, పొలిటీషియన్స్ ఉంటారు, అందరూ ఉంటారు. వాళ్ళ నుంచి డైవర్ట్ చేయడానికి సినిమా వాళ్ళని ఒప్పుకుంటారు. ఆ పొలిటీషియన్లు వ్యాపారవేత్తలు అంటారా మా పేరు రాకుండా ఉండడానికి సూట్ కేసులు ఇస్తారు. వీళ్ళు ఇవ్వరు కదా, అందుకని చెప్పి వీళ్ళ మీద డైవర్ట్ చేస్తారు. ఇది ఓవరాల్గా జరిగేది. అందుకు హేమ టార్గెట్ చేయబడింది. ఎలాగూ టార్గెట్ చేస్తారు. ఈ డ్యామేజ్ ఎలా ఉంటుందో ఆవిడకి ఆల్రెడీ తెలుసు. కాబట్టి కంట్రోల్ కోసం ఏం చేసి నేను అక్కడ లేని ఇక్కడ ఉన్నానని ఒక చెప్పింది. అది అబద్ధమో నిజమో పక్కన పెట్టేస్తే కనీసం 100 మందిలో 50 మందిని నమ్ముతారు కానీ ఆశపడింది అంతే. సో అది ఎక్కడ ఏమేమైంది? మేము మేము ఉన్నామని చెప్తే నువ్వు లేవని ఎలా అంటావు, మా క్రెడిబిలిటీ ఏమైంది అని చెప్పి వాళ్ళు ఫోటోలు పెట్టారు. ఈవిడ కూడా సరే అమ్మా ఏదో ఒకటి ముందైతే రా సంతకాలు పెట్టుకో అందరు వస్తున్నారు పోతున్నారు అంటే ఈవిడ రాలా. ఎందుకు రాలేదు అంటే అడుగు తీసి అడుగు పెడితే మొహం మీద కెమెరాలు పెడుతున్నారు, మూతి దగ్గర మైకులు పెట్టేస్తున్నారు. చెప్పు 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 అంటున్నారు. ఏం చెప్పాలి, ఎవరికి చెప్పాలి, ఏం చెప్పాలో తెలియట్లా. తిరగలేకపోతుంది, అక్కడ నుంచి ఇక్కడ రాలేకపోయింది. అందుకు తను రాకపోతే వీళ్ళు వెళ్ళి తీసుకొచ్చారు అరెస్ట్ చేసి నువ్వు రావట్లేదు అని. ఎలా అయితే కేజ్రీవాల్ ఇంటిని 10 సార్లు తలుపు తడితే ఆయన 9 సార్లు రాలేదు, 10సారి వీళ్ళు వెళ్ళి పట్టుకొచ్చారు కదా. అలా అంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులైనా సరే నువ్వు కోర్టు పిలిస్తే రానప్పుడు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. అలా హేమన్ తీసుకెళ్లారు తప్పితే ఇంకేం లేదు. కానీ ఎప్పుడైతే హేమన్ తీసుకెళ్లారో ఆ రోజు తీసుకున్నారు ఆమె యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, జుట్టు, ముక్కు, మూతి, పన్ను అన్ని టెస్టులు. అంతకుముందు వచ్చినవన్నీ అబద్ధాలు. ఇప్పుడు ఛార్జ్ షీట్ గురించి మాట్లాడదాం. ఛార్జ్ షీట్ అనేది ప్రతి కేసుకి రాస్తారు కదా. ఇదిగో ఛార్జ్ షీట్ దాఖలైంది 1108 పేజీలో ఎంతో 1100 చిల్లర పేజీలు దాఖలైందని తెలిసింది. సో ఛార్జ్ షీట్ వచ్చిన తర్వాత అందులో ఏముందనేది పోలీసులు ఇంకా చెప్పరు కూడా మీడియాకి. ముందు కోర్టుకు సబ్మిట్ చేస్తారు. కోర్టుకు సబ్మిట్ చేసిన ఛార్జ్ షీట్ని వీళ్ళు చూసినట్టు తెలిసినట్టు అందులో హేమకి రౌండ్ టిక్ పెట్టారు, ఈమెనే మొత్తం డ్రగ్ తీసుకున్నట్టు అని చెప్పి న్యూస్ రాస్తున్నారు. హేమని కావాలని టార్గెట్ చేస్తున్నారు. తను ఏం చేయట్లా. ఎందుకు టార్గెట్ చేస్తున్నారు దానికి నాకు తెలియదు. మరి ఆవిడకి ఆ టార్గెట్ చేసే వాళ్ళకే తెలియాలి. మొన్న కూడా ఛానల్స్ వాళ్ళు పిలిచి రా సెటిల్ చేసుకుందాం. ఎందుకు రావాలి, ఏం సెటిల్ చేయాలి నీతో? ఇంతకుముందు మేము డ్యామేజ్ చేసాం కదా నిన్ను, ఇప్పుడు ఆ డ్యామేజ్ కంట్రోల్ చేస్తాం, రా మాకు ఇంటర్వ్యూ ఇవ్వు. అంటే నా డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి నీ దగ్గర నేను ఎందుకు రావాలి ఇంటర్వ్యూకి? నిన్ను ఎవడు చేయమన్నాడు, మళ్ళీ నిన్ను ఎవడు పూడ్చమంటున్నారు దాన్ని? అదేవతో అడ్రస్ లేనిది ఒకటి వచ్చింది, అన్ని ఛానల్స్ తిరుక్కుంటా నేను ఆర్టిస్ట్ అని చెప్పుకుంటూ హేమ దగ్గరుండి డ్రగ్స్ తీసుకుంటే నేనే ఇట్లా చూశాను అన్నట్టు చెప్పింది అందరికీ. సరే ఆమె చేసిన డ్యామేజ్ ఆమెను వదిలేద్దాంలే, వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్. ఈమె మీద లేనిపోయిన ఎలిగేషన్స్ అని పాస్ చేశారు. సరే హేమ దొరికింది దొరికింది దొరికింది, డ్రగ్స్లో ఉంది తీసుకుంది అన్నీ పెద్దగా రాశారు. పాపం ఆవిడ పాజిటివ్ రిపోర్ట్ లేదు, ఆవిడ దగ్గర నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది, ఈమె తీసుకోలేదు అని. ఆ పేపర్ చిన్న కాగితం పట్టుకొని కుర్చీలో కూర్చుంటే ఎవడొచ్చాడు మైకులు పట్టుకొని కవర్ చేయడానికి? ఎవడొచ్చాడు? ఎవరు రాలా.
అంటే నెగిటివ్ ఉంటే అదే అంటే నీ గురించి నెగిటివ్ ప్రచారం ఉంటే ప్రచారాన్ని పెంచడానికి వస్తావు, పాజిటివ్ ప్రచారం ఉంటే అసలు ప్రచారమే చెయ్యవు. ఓకే. అండ్ ఇప్పుడు జరిగింది కూడా చార్జ్ షీట్ హేమకి మండే వెళ్తుంది, ఇవాళ థర్స్డే, ఇప్పుడు ఈ మండే హేమకి వెళ్తుంది. ఓకే. ఆమె దాన్ని మనకు ట్రాన్స్లేట్ చేసి చెప్పడానికి వెనస్డేనో థర్స్డేనో పడుతుంది. అంటే ఇంకో వారం తర్వాత కానీ మనకు దాని గురించి తెలియదు. ఇప్పుడు చార్జ్ షీట్ వచ్చింది, అందులో హేమ ఉంది, ఈ వార్తలన్నీ అబద్ధం. ఓకే. అది అంటే మీరు ఆమెని సమర్థిస్తున్నారా? నేను ఆమెని సమర్థించట్లేదు. ఇప్పుడు నేను ఆవిడ సమర్థించట్లా, ఆవిడ మీద జరిగే ఈ దాడిని నాకు ఖండిస్తున్నా, నాకు నచ్చలా. ఇప్పుడు కూడా అంటే గతంలో కూడా దొరికింది హైలైట్ చేశారా, పాపం ఏమీ లేదని చెప్పింది తీసుకురాలా బయటికి. ఇప్పుడు కూడా చార్జ్ షీట్లో ఆమె ఉంది 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 అని హైలైట్ చేస్తున్నారు. రేపు ఆమె ఉండదు, నెక్స్ట్ వీక్ ఆ వార్త ఎవడు చెప్పడు. అది జరిగేది. పాపం మళ్ళీ ఆవిడే కూర్చుంటది, నా చార్జ్ షీట్ ఇదండి ఇలా వచ్చింది అని. ఇది కావాలని ఆవిడ ఎందుకో తనే సెంట్రిక్ చేసి టార్గెటెడ్ గా వెళ్తున్నారు. అంటే ఎవరు టార్గెట్ చేస్తున్నారంటే సినిమాకి సంబంధించిన వాళ్ళ లేకపోతే రాజకీయానికి సంబంధించిన వాళ్ళ? తను టార్గెట్ అవ్వబడుతుంది అని కనబడుతుంది, కానీ ఎవరు ఎందుకు చేస్తున్నారో నాకు రీజన్ తెలియదు, అది ఆవిడే చెప్పుకోవాలి. నాకు కనబడుతుంది కావాలనే టార్గెట్ చేస్తున్నారు. మరి ఓకే సార్, మీరు అన్నది నిజమే అనుకుందాం, ఆమెని టార్గెట్ చేస్తున్నారు, నిజంగా ఆమె అట్లాంటి తీసుకునే మనిషి కూడా కాదు అని అన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి కానీ ఆవిడ ఇన్ని సినిమాస్ లో యాక్ట్ చేశారు కదా, ఇన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు కదా, ఏ ఒక్కరు కూడా ఆమెతో యాక్ట్ చేసిన వాళ్ళు బయటకు వచ్చి అరే హేమ ఇట్లాంటిది కాదు, హేమ తీసుకోలేదు అని ఎందుకని స్టాండ్ తీసుకోలేకపోతున్నారు? ఇంట్లో ఉన్న 11 ఏళ్ల నుంచి డ్రగ్స్ తీసుకున్నా దాన్ని ఖండిస్తున్న రాస్తారనే బయటకు వచ్చి డ్రగ్స్ తీసుకుంటుంది, తప్పని చెప్పాలా? డ్రగ్స్ అనే పదానికి ఇండస్ట్రీలో ఎవడైనా సరే మాట్లాడితే నువ్వెందుకు మాట్లాడుతున్నావు, నువ్వు కూడా తీసుకుంటున్నావు అని అడుగుతున్నారు, అందుకు మాట్లాడట్లా. ఎవరు చెప్పలే తను తీసుకుందని, చూసిన వాళ్ళు ఎవరు చెప్పలే, ఎవరు చూడలేదు కాబట్టి ఎవరు చెప్పలే. ఒక దేవతో అడ్రస్ లేనిది రోడ్ల మీద తిరిగేది, అదే పనిగా అన్ని ఛానళ్ళు కూర్చొని చెప్పింది అంతే, అంతకు మించి ఎవరు చెప్పలే ఆవిడ ఇలాంటిది అలాంటిది అని. ఆవిడ గురించి మంచి చెప్పే వాళ్ళని నేను చాలా మందిని చూసాను నిజంగా చెప్పాలి అంటే. ఇప్పుడు నేను చెప్తున్నా విను, ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసిన హేమని చెప్తున్నా. షూటింగ్ లో ఏం చేస్తారంటే హేమ ఉన్నా, సురేఖవాణి ఉన్నా, ఇంకెవరైనా ఉన్నా, వీళ్ళు ప్రొడక్షన్ అంకుల్ దగ్గర, టీ మాస్టర్ దగ్గర స్టవ్ ని వీళ్ళు కబ్జా చేసేసి చక్కగా పెద్ద బాండీ పెట్టి అందులో తలకాయ కూరలు వండుతారు. షార్ట్ ఉన్నప్పుడు షార్ట్కి వెళ్తారు, ఖాళీ ఉన్నప్పుడు వచ్చి గరిటె తిప్పుతా ఉంటారు, ఏదో టైం కదా ఉడుకుద్ది కలిసి తిందామని. ఇంటి దగ్గర నుంచి ఏదో ఒకటి తెచ్చి అందరికి పెడతా ఉంటారు, లేదా లొకేషన్కి ఏదైనా తెప్పించి అందరూ వండుకొని తింటూ ఉంటారు. ఖాళీ టైంలో షూటింగ్ టైంలో ఇది ఇంతే, ఇంతకు మించి వాళ్ళకి వేరే ప్రపంచమే తెలియదు. పొద్దున్న 5 గంటలకి వస్తారా ఇంట్లో నుంచి, సాయంత్రం ఏ టైం అయిద్దో ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా వీళ్ళు ఈ రాచకార్యాలను చేయడం టైం ఎక్కడిది, వాళ్ళకి బయట ప్రపంచం కూడా తెలియదు. ఇది సంగతి. లొకేషన్లో కూడా అందరితో ఫ్రెండ్లీగానే ఉంటుంది, ఆ మీద ఎప్పుడు కూడా ఎట్లాంటి ఎలిగేషన్స్ లేవు. అండ్ ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి అన్నావు కాబట్టి చెప్తున్నా, షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా ఆవిడ్ని సస్పెండ్ అనేసరికి ఆవిడ దానికోసం ఫైట్ చేసింది, మళ్ళీ ఆమె కార్డు ఆమెకి ఇచ్చారు అంతే. అండ్ స్టార్టింగ్ ఎప్పుడైతే హేమ మీద వదంతులు వచ్చాయో అది నిజమా కాదా తెలియక ముందే మంచు విష్ణు పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు, మేమైతే హేమ వెనకాలే ఉన్నాం, ఆవిడ అలాంటిది కాదని మాకు తెలుసు అని. మరి ఇంకేం కావాలి? మరి తెలిసినప్పుడు స్టార్టింగ్ రోజే వెనక నిల్చోవాల్సింది కదా, మరి నిల్చున్నాడు. తర్వాత ఏమైంది, హేమ కూడా తప్పు చేసిందిగా, అబద్ధం చెప్పడం తప్పేగా. మరి దానికి ఎలా ఇస్తాడు? ఆ హేమ అబద్ధం చెప్పకపోతే ఈ రోజు వరకు కూడా అందరు ఉండేవాళ్ళు. పోనీ ఆ హేమ కూడా ఎందుకు అబద్ధం చెప్పిందంటే డ్యామేజ్ కంట్రోల్ కోసం అంతే, అది తప్పే, కరెక్టే. కానీ ఆవిడ చేయడం తప్పు కాదు, ఆ సిచ్యువేషన్ లో ఆవిడ చేయడమే కరెక్ట్. కానీ ఆవిడ అబద్ధం చెప్పినందుకు వీళ్ళు నెక్స్ట్ ఆవిడ వెనకాల లేరు, అంతే తేడా, అంతమించి ఇంకే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. For more videos like this, subscribe Big TV channel.